బోగసోట్ల కుంభకోణంలో తిరుపతి ప్రతిష్టలు దిగజార్చిన ప్రధాన సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల తంతుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిందని దానికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఈ తతంగాన్ని వెనుక ఉండి నడిపించిన వైసీపీ నేతలపైన చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతిలో జరిగిన ఎన్నికలను అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులతో మా ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. 2021లో తిరుపతిలో జరిగిన ఏదైతే ఎంపీ ఎలక్షన్లో కూడా సరే అవకతవకలు జరిగాయనేసి కూడా సరే అయితే ఎన్నికల సంఘం అయితే తేల్చింది. అయితే ఈ నేపథ్యంలోనే తిరుపతికి సంబంధించిన అప్పటి కమిషనర్ గిరీషా మీద కూడా సస్పెండ్ అయితే చేసిన పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా సరే పెద్ద ఎత్తున కూడా సరే ఇప్పుడు నిరసన ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే నిరసన చేస్తున్నారు. మేడం చెప్పండి, అప్పట్లో మీరు ఎంపీ అభ్యర్థిగా కూడా సరే పోటీ చేసిన పరిస్థితి అయితే ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా సరే ఆదేశించింది, దొంగ ఓట్లు వేసి నిజమే కాబట్టి 30,000 పైచిలుకు ఓట్లు ఉన్నాయనేసి అప్పుడు కమిషన్ గిరీషాన్ని కూడా సరే సస్పెండ్ చేసిన పరిస్థితి ఎలా చూడొచ్చు? అంటే లేట్గా అయినా కూడా ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఆ రోజు మేము ఎంత చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. ఇప్పుడు రుజువైంది, కానీ నష్టపోయింది నేను. ఎందుకనంటే ఆ రోజునే కనుక న్యాయం జరుగుంటుంటే ఖచ్చితంగా నాకు విజయం వచ్చిండేది. ఈరోజు అంతా అయిపోయి ఇంక ఎలక్షన్లు 80 రోజులే ఉన్నాయి. ఈ రోజున వాళ్ళు చెప్పటం సరే ఏదైనా నిజం నెలకొనబడి తెలిసింది ఇందులో పొరపాట్లు ఉన్నాయని. దీనిలో ఇన్వాల్వ్ అయిన అధికారులే కాదు, ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరి మీద ఇంక్లూడింగ్ పోలీస్ యాక్షన్ తీసుకోవాలా, ఎంక్వైరీ చేసని నేను కోరుతాను. ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించి ఏదో టెంపరరీ ఉద్యోగస్తులు ముగ్గురు మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పరిస్థితి దీని ఎలా చూడొచ్చు అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది అందరి మీద. కొంతమంది సార్ చెప్పండి సార్, ఇవాళ ఏదైతే తిరుపతిలో పెద్ద ఎత్తున అదే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, అదే దాని తర్వాత జరిగిన ఎలక్షన్లు కూడా దొంగ ఓట్లు వేసినేసి ఆరోపిస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు? యాక్చువల్గా డెమోక్రసీలో ఓటు అనేది చాలా వాల్యుబుల్. ఇలాంటి చర్యలు చేయడం వల్ల ఏంటంటే ప్రజలకి రాజకీయ నాయకుల పైన, వ్యవస్థ పైన నమ్మకం పోతుంది. ఇలాంటి దొంగ ఓట్ల వేసుకున్న అధికారిని ఎలాగైతే వీళ్ళు శిక్షించారో అదేవిధంగా దీనికి పాల్పడిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలక్షన్లో అనర్హులుగా వేటేయాలి. ఎందుకంటే వీళ్ళు ప్రేరేపించి వీళ్ళు చేయబట్టే వీళ్ళ ఆఫీసర్స్ అందరూ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకుల పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి వీళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఎన్నికలకి వాళ్ళు అనర్హులుగా ఎలక్షన్ కమిషన్ కూడా డిసిషన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మరో మాట ఏదైతే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు మేడం చెప్పండి, మనం ఆ రోజు ఏదైతే ఎన్నికలు జరుగుతున్న తీరులో కూడా సరే మీరు బస్సుల్లో వెళ్ళి మహిళలను కూడా సరే ఆపే ప్రయత్నం అయితే చేస్తారు, ఎలా చూడొచ్చు? ఈ రోజున తిరుపతి నగరంలో ప్రస్తుత శాసనసభ్యుడు ఎన్నికైందే దొంగ ఓట్లతో. మెజార్టీ రాలేదు, అయినప్పటికీ ప్రభుత్వం వస్తానే ఆయన గెలిచడం జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, తిరుపతిలో ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లు అన్నీ కూడా లోపభూయిష్టమైనటివి. దీనికి అంతటికి కారణం శాసనసభ్యుడు కొడుకు భూమన అభినయ్ రెడ్డి. కాబట్టి అతన్ని ఎలక్షన్స్లో నిలబడే అర్హత అతనికి తీసేయాలనేది మా ప్రత్యక్ష డిమాండ్. లేదంటే ప్రక్షాళన చేసి మరి ఈ రోజున ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం చేసి ఎలక్షన్స్కి వెళ్ళాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 22 ఏదైతే ముసాయిదా జాబితా విడుదల చేస్తున్నారో దీన్ని కూడా తక్షణమే వాయిదా వేసి 15 రోజుల గడువులో ఏదైతే ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని, అదేవిధంగా ఏదైతే ఎంపీ గురుమూర్తిని కూడా భర్తం చేయాలని కూడా సరే టీడీపీ నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి తిరుపతిలో ఉంది. కెమెరామెన్ సురేష్ గిరినా 6 TV తిరుపతి.